सर्वाणि व्यवहारिकजान्ध्रमाणेन प्रभवादि सृष्टिश्रीविजयाभ्युदयनाम संवत्सराणामध्ये मङ्गलकरक्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतु फाल्गुणमासे कृष्णपक्षे अमावास्यां शुभऋतौ वासरः स्थिरवासरयुक्तायाम् उत्तराभाद्रानक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकरण शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभरिधौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य అందరూ మీ గోత్రము మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరు పిల్లల పేర్లన్నీ కూడా ఒకసారి సంకల్పం చేసుకోండి స్మరించుకోండి எல்லாரும் உங்க பேரு கோத்திரம் ஆத்துல இருக்கிறவா பேர் எல்லாமே ஒரு வாட்டி సంకల్పం பண்ணிக்கோங்க చెప్పండి మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన అభివృద్ధ్యర్థం రాజద్వారే సర్వ కార్య అనుకూల సిద్ధ్యర్థం శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీనివాస నిత్య కళ్యాణ మహోత్సవం అంగభూతం సకల మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మీరు ఏదైనా కోరికతో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేయిస్తుంటే ఆ యొక్క కోరికను అమ్మవారికి విజ్ఞాపనం చేసుకోండి எதனால நீங்க இந்த கல்யாணோற்சவ பண்டிகையிலோ தாயாருக்கு ஒரு வாட்டி அந்த கோரிக்கை விஞ்ஞாபனம் பண்ணுங்க மம மனோபீஷ்ட பல சித்தியர்த்தம் ஸ்ரீ அலமேல் மங்கா சமேத ஸ்ரீனிவாச நித்ய கல்யாண மகோத்சவம் ஆச்சாரிய అనేన సహాయేన కారయిష్యే అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి స్వామి అమ్మవారికి అలమేలు మంగ వరద గోవింద గో ఓం నమో గీర్దేవతాయై నమో నమః శుభోదయం ఓం గీర్దేవతాయై నమో నమః శుభోదయం శుభాన్ని చక్కగా అందించేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసంలో చక్కని సంవత్సరంలో చిట్ట చివరి దినంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇంతవరకు నడిచినటువంటి సంవత్సరంలో శుభాలను సుఖాలను వారి వారి కర్మఫలాలను తగినట్లుగా అందించినటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం చిట్ట చివరి దినంగా అమావాస్య దినపూర్వకంగా సాగుతూ ఉన్నటువంటి చక్కని శనివారం నాడు అదిగో అందమైన అమ్మ అద్భుతమైన రూపంతో పద్మ సరోవర తీరస్థమైనటువంటి సువర్ణముఖరి నదీ తీరస్థమైన మంత్రక్షేత్రం శ్రీమతి పద్మావతి దివ్య మాతృమూర్తి నివసించేటువంటి అద్భుతమైన తిరుచుకనూరు గర్భాలయంలోని అందమైనటువంటి తిరు కళ్యాణ మండపంలో పాంచరాత్ర ఆగమ విధాన విశేషాన్ని అనుసరించి స్వామివారి యొక్క సంకల్పానుసారం ఈ కాలంలో అద్భుతంగా అనుగ్రహాన్ని అందిస్తూ చిరునవ్వులతో అమ్మవారు ఆశీర్వదిస్తూ తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని సమస్తమైన భక్తుల యొక్క కామనలకు అనుగుణంగా నిర్వహించుకుంటూ అదిగో కైంకర్యపరుల యొక్క అద్భుత ఘంటానాద విశేషాలతో శోభాయమానమైనటువంటి ఆ అందమైన కళ్యాణ మండపంలో అమ్మవారు అద్భుత రీతితో స్వర్ణ సింహాసనం మీద అంగరంగ వైభోగంగా హార తార కిరీట కేయూర విభూషితాంగురాలై సాక్షాత్తు మంత్రముగ్ధగా ముగ్ధ అంటే నాయిక అని అర్థం
మంత్రమే తన యొక్క స్వరూపంగా స్వామివారి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి గీర్దేవత సాక్షాత్తు వేదమంత్ర స్వరూపిణి అని కీర్తించబడుతున్నటువంటి ఆ అద్భుతమూర్తి అదిగో ఆశీర్వదిస్తూ స్వీకరిస్తున్నారు కళ్యాణం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై. మనం అనుభవించేటువంటి ఈ విశ్వం సమస్తము కూడా శక్తిమయంగా ఉంది. శక్తి స్వరూపం ఆధారంగా నిలిచి ఆ శక్తి యొక్క స్వరూపం చేత వేషాన్ని ధరించినటువంటి రూపాలతో దాని నుంచి ఏర్పడిన నామరూప క్రియలనేటువంటి ఈ మూడు విశేషాలతో ప్రపంచం ఉంది. ఈ నామరూప క్రియలనే మూడిటిని తీసేస్తే ప్రపంచమనే మాటకు అర్థమే లేదు. కాబట్టి ప్రపంచం అంటే విస్తారము అని అర్థం. సంస్కృత భాషలో ప్రపంచం అనేదానికి ఏవం ప్రపంచయతి అంటారు పెద్దలు, నాట్యకారులు, నటకులు, తమ యొక్క అలాగే శాస్త్రకారులు. ప్రపంచం అంటే విస్తారం అని అర్థం. విస్తారం అంటే వ్యాపించి ఉండడం, విస్తరించి ఉండడం. ఏమిటి విస్తరించడం? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ ఐదిటి యొక్క విస్తారమే మనం అనుభవించేటువంటి ఈ యొక్క ప్రపంచం. ఏమనుభవిస్తున్నాం? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఈ ఐదు తప్ప కొత్తగా అనుభవించేది ఏమీ లేదు ఇక్కడ విశ్వంలో. కాబట్టే ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలనేటువంటి విషయాలను కలిగినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం భూతతత్వం అంటారు. చక్కగా విద్యారణ్య స్వామి తమ యొక్క భూత పంచకం అనేటువంటి తమ యొక్క చతుర్దశిలో, తమ యొక్క వేదాంత పంచదశిలో చక్కగా వారు వివరిస్తారు. అటువంటి ఆ దివ్య స్వరూపమైనటువంటి శక్తి సగుణ రూపంగా అదిగో పద్మావతి దివ్య మంత్రమూర్తి రూపంతో స్వీకరిస్తున్నారు. కళ్యాణం దర్శించి అనుగ్రహం పొందుదాం. దేవా అపునతా దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మపనీమహే పావమానీరధ్యేతే సర్వగం సభూతమస్నాతే పావమానీర్యో అధ్యేతే తస్మై సరస్వతీ దుహే పావమానీ స్వస్యయనీః శ్రీభిస్తంభతో రసః పావమానీర్దిశంతు నః కామాన్ సమర్థయంతు నః పావమానీ స్వస్యయనీః శ్రీభిస్తంభతో రసః తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు ప్రజాపత్యం పవిత్రం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపనీమహే ఇంద్రస్వనేతి సహమా పునాతో స్వస్త్యా వరుణః సమీచ్యా నమో రాజా ప్రమృణాభి పునాతు మా వేదామోర్చకించా పునాతు భూర్భువస్సువః సంయోరావృణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతకే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ధ్వంజిగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమో భగవత్యై పద్మసరోవరసుందర్యై నమో నమః. అందమైనటువంటి జలాలతో నిండినటువంటి చక్కని పద్మసరోవరం. అటువంటి పద్మసరోవరానికి చిహ్నంగా ఆ అందమైనటువంటి జలాలు ఎలాగైతే ఉంటాయో ఆ విధమైన రంగుతో కూడిన శ్రేష్టమైన కళ్యాణ వస్త్రాన్ని ఈనాడు చక్కగా ధరించినటువంటిది మాతృమూర్తి. అదిగో పిలిస్తే పలుకుతుంది, తలిస్తే తలపుల్లో వికసిస్తుంది చక్కగా పద్మం. అంతేకాదు ఆ పద్మం మీద ఉన్నటువంటి సుందరి పద్మసుందరి. ఆ పద్మసుందరి మాతృమూర్తిగా మన మనస్సులలో ఎప్పుడూ కూడా తలచిన పిలచినంత మాత్రం చేతనే ప్రత్యక్షమై చిరునవ్వులతో ముందు ఏర్పడినటువంటి కష్టాన్ని తొలగించడం. చీకట్ల వల్ల కలిగేటువంటి కష్టం భయంకరమైన కష్టం, ఏదీ కనబడకపోవడం, దిక్కు తోచకపోవడం, భయం ఏర్పడడం, ఇవన్నీ ఒక్కసారి సూర్యుడు ఆకాశంలో కనబడిన మరుక్షణమే ఎలాగైతే మాయమవుతుందో అందమైన అమ్మవారి ముఖ కమలం మన హృదయంలో కనబడిన మరుక్షణమే అనుభవిస్తున్నటువంటి సమస్తమైన బాధలు ఒక క్షణంలో మరిచిపోతాడు. ఎన్నో సంవత్సరాలుగా అనుభవించిన కడుపు నొప్పి మందు ప్రభావంతో, ఔషధ ప్రభావంతో క్షణంలో అసలు ఉన్నినదా అని అనిపించేటట్టుగా మాయమవుతుందో అట్లా అమ్మవారి అనుగ్రహం సమస్త దుఃఖాలను దూరం చేస్తుంది. अस्मभ्यं चित्रं विषणगमनयिन्दाः तवेदं विश्वमभिदप्रसव्यं यत्पश्यति चक्षुषा सूर्यस्य गवामति गौपतिरेक इन्द्र भक्षीमहि ते प्रयतस्य विश्वः समिन्द्रणो मनसा नेशिगोभिर्सगमिषोनिभिर्मघवान् सग्रस्वस्त्या संब्रह्मणा देवकृतं यदस्ति सन्देवानागं सुमत्यायज्ञानाम् आराच्छत्रमवबाधस्य दूरम् मुद्रायस्तम्भः पुरुहूततेन अस्मे देहि यवमद्गोमदिन्द्र पृथीधियं चरित्रे वाजरत्ना या वेधसकोसहि शुचिः बृहस्पतिः प्रथमं जायमानः महाज्योतिषः परमेभ्योमन् यदास्तस्तु विजातो रवेण ते सप्तरस्मिरथवत्तमागुंसि बृहस्पतिः समधयत्वसूनि महाव्रतान् गोमतो देव एषः अपस्युषासान् स्वरप्रतीर्थः बृहस्पतिर्हञ्चमित्रमर्कैः तदेवर्येवावित्रे आनो दिवक्वावीरवी इमाजिक्पादायस्ते स्थिरः सरस्वत्यभिनो नेषि नियगौजुष्मे विद्विसखायि वारुजते स्वानुगिरीनान्तविषेभिरोन्मिभिः आदग्नीमवसे सुवृत्तिभिः सरस्वतीमा विवासे मधीतिभिः सोमधेनुगं सोमा अर्वन्तमासो सोमवीतं कर्मण्यं ददातु साधन्यं विदक्ष्यगौ सभेयम् विदुश्चवणय्यो ददातु तस्मै अषाढय्यत्सत्त्वगं सोमक्रतुभिः या ते धामानि हविषा यजन्ति तमिमावोषधीः सोमविश्वाः त्वमवो अजनयस्त्वगाः त्वमाददन्थोर्वन्तरिक्षम् पञ्ज्योतिषावितमोपवर्था या ते धामानि दिव्या पृथिव्याम् या पर्वतेष्वोषधीष्वत्सु देविर्नो विश्वे सुमनाहेडन् राजन् स्वामप्रतिहव्यागृभाय विष्णोन्मकन्दरस्य प्रियम् प्रदद्विष्णुः परोमात्प्रया धनुवावधान
न ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसी पृथिव्या विष्णोदेवत्वम् परमस्य वित्से विचक्रमे तृप्देवः आते महोयो जात एव अभिगोत्राणि आविस्पृशो विदधीयर्षण्यन् अमित्रस्य व्यधया मन्युमिन्द्र आभिर्विश्वा अभियुजो विशोचीः आर्याय विशवतारीत्यासीः अयकौसुण्ये अधिकयन् अयमुदप्रगृणुते विधागाः यदा सत्यम् कृणुते मन्युमिन्द्रः विश्वम् दृढम् भयतस्मात् अनुस्तथामक्षरन्नापो अस्या अवर्धतमध्यानाव्याना स्वध्रीचीनेन मनसा तमिन्द्रपोजिष्ठेन अन्वनाहन्नभिद्योन् मरुत्वन्तम् वृषभम् वा वृधानम् अकवारिम् दिव्यगंसा समिन्द्रम् विशासाहमवसे नूतनाय उग्रगौहोदामिहतगौहुवेम तनिष्ठा उग्रस्सहसे दुराय मन्द्रवोजिषो बहुलाभिमानः अवर्धन्निन्द्रम् मरुतस्थितत्रा मातायद्वीरन्नधनध्वनिष्ठा तस्यावो मरुतस्पृधासीत् जन्मामेकगौसमधत्तायर्ते अहग्रस्योग्रस्तविनस्तुभिष्टान् विश्वस्य सत्रोरणमम्वधस्मैः पुत्रस्य त्वा स्वसतादीशमानाः विश्वे देवा अजहृये सखायः मरुद्भिरिन्द्रदक्ष्यन्ते अस्तु अदेवा विश्वा पृतना जयासि अधीम् मरुत इन्द्रियेण स्वेन भावेन तविदो बभूवान् अहमेतामनवे विश्वश्चन्द्राः सुरा अपश्चकरभद्रबाहुः स यो वृषा विष्णुये विश्वमोघाः महादिवपृथिव्याश्च सम्राट् सतेन सत्ताहव्यो भरेषु मरुत्वान्न भवत्मिन्द्रभूति इन्द्रो वृत्रमदरद्वृत्ततोर्ये अनाशिष्यो मघवासूर इन्द्रः अन्वेनम् विश अमदन्तपूर्वीः अयगौ राजा जगतश्चर्षणीना स एव वीरस्ववीर्यावान् स एकराजो जगतः परस्वाः यदा वृत्रमदरच्छूर इन्द्रः अथा भवद्यमिताभिक्रतूनाम् इन्द्रो यज्ञम् वर्धयन् विश्ववेदाः पुरोडादस्य दृढदागौ हविर्नः वज्राभिषेत्वा दानवम् वज्रबाहुः दिशो दृगम् हदृगम् हृदादृगम् हनेन इमै यज्ञम् वर्धयन् विश्ववेदाः प्रोडासम् प्रतिगृह्णात् यदा वृत्रमदरच्छूर इन्द्रः अधैकराजो अभवज्जनानाम् इन्द्रो देवान् सम्बरहत्य आवत् इन्द्रो देवानामभवत्पुरोगाः इन्द्रो यज्ञे हविरावावृधानः वृत्रतो न अभयगो शर्मयगंसते यः सप्तलोकानकृणो दिशश्च इन्द्रो हविष्मान् सगनो मरुद्भिः वृत्रतो न यज्ञमिहापयासते इन्द्रस्तरस्वानभिमातिहोग्रः हिरण्यवासीर्षिरस्सु वर्षाः तस्य भजगंसुमतो यज्ञस्य अभिभद्रेशौ मनसे स्याम हिरण्यवर्णो अभयम् कृणोतु अभिमादिहेन्द्रपृतनाशु जिष्णुः सरस्वर्मत्रिवरोधम् वियगंसते योऽयम् वादस्वस्तिभिः सदा नः इन्द्रग्रस्तु हि वज्रिणग्रस्तोमवृष्टम्
पुरोडासस्य जुषदागो हविर्नः हत्याभिमाते प्रदना सहस्रान् अथा भयं कृणु हि विश्वतो नः स्तुहि शूरं वज्रिणमप्रतीत्यम् अभिमादिहनं पुरोहूतमिन्द्रम् एकैच्छदवदिग्जनेषु तस्मादिन्द्राय हविराजुहोत इन्द्रो देवानामधिपा पुरोहितः असाम्बतिरभवद्वाजिनीवान् अभिमादिहादविषस्तु विश्वान् अस्मभ्यम् चित्रम् वृषणगम् रयिन्दात् वा पृथिवीमहित्वा बलेनाद्रगम् हदभिमातिहेन्द्रः विप्रतिगृह्णातु राजये देवानाम् देवो निधिपानो अव्यात् अनवस्तेन संवृष्टे यत्ते इन्द्रस्य नु वीर्यान्यहन्नहिम् इन्द्रो यातो वसितस्य राजा समस्य च शृङ्गिनो वज्रबाहुः सेतु राजा क्षेदिदर्शनीनाम् अरान्ननेमि परिता बभूव अभिसिद्मो अजिगादस्व शत्रूने कृष्णाम् हरिमतिरच्छासदानः कृष्णम् देवम् वरुणमोददेभनम् मेधसा देवावपयाय दद्धम् पानो यज्ञमागतम् विश्वधेना प्रजापदस्मे द्रविणेत्तम् मेधसा देवावपयाय दद्धम् विष्णुम् च देवम् वरुणम् च रातिम् पानो अमीवा अपवाधमानौ इवं यज्ञम् जुषमाना वेदम् विष्णो वरुणाय वमध्वराय नः निषेचनाय महिषर्म यच्छतम् दीर्घप्रयज्जो हविषावर्धाना ज्योतिषारातीर्दहतन्तमागंसि तयो रोजसा स्कभितारजागंसि वीर्येभिर्वीरतमासविष्ठा यावत्येते अप्रतीत्ता सहोभिः विष्णो अगन्वरुणा पूर्वहूतौ विष्णो वरुणावभिषस्तिवावा देवायजन्त हविषा घृतेन अपामीवागुं सेधतगुं रक्षसश्च अभिमातिष्कृतना सहस्वान् अथा भयं गृणहि विश्वतो नः सुहि शूरं वज्रिणमप्रतीत्तम् अभिमातिहनं पुरुहूतमिन्द्रम् एकैच्छदपतिर्जनेषु तस्मा इन्द्राय हविराजुहोत पुरोहितः दिशाम्पतिरभवद्वाजनीवान् अभिमातिहादभिषस्तु विष्मान् अस्मभ्यम् चित्रम् वृषणगम् रयिन्दात् ययिवेद्या वा पृथिवीमहित्वा बलेनाद्रगम् हदभिमातिहेन्द्रः स नो हविप्रतिगृह्णातु रातये देवानाम् देवो निधिपानो अव्यात् अनवस्ते रथम् वृष्णे यत्ते इन्द्रस्य नु वीर्यान्यहन्नहिम् इन्द्रो जातो वसितस्य राजा तमस्य च शृङ्गिनो वज्रबाहुः सेतु राजा क्षेदिदर्शनीनाम् अरान्ननेमि परिता बभूव अभिसिद्मो अजिगादस्य शत्रून् विदिग्वेन वृषभेण पुरोभेत् संवज्रेण सजद्वृत्रमिन्द्रः प्रस्वाम् मतिमतिरच्छासदानः विष्णुम् देवम् वरुणमूतये भगम् मेधसा देवावपयाय जध्वम् पानो यज्ञमागतम् विश्वदेनाम् प्रजापदस्मे द्रविणेह दत्तम्
మేధసా దేవావపయాయజధ్వం విష్ణుం చ దేవం వరుణం చ రాతిం తానో అమీవా అపబాధమానౌ. ఓం నమో భగవత్యై భాషారూపాయై నమో నమః. అమ్మవారు చక్కగా వేదమంత్ర విశేషాల చేత కీర్తించబడుతూ ఋగ్యజుస్సామములనబడేటువంటి చక్కని వేదమంత్రములే తన యొక్క రూపంగా కలిగినటువంటిది అని, వేదమాతగా వేదమాత అని, కీర్దేవత అని అమ్మవారిని కీర్తిస్తుంది. అటువంటి ఆ తల్లి గీర్దేవతగా అదిగో కళ్యాణం అందుకుంటూ గరుడధ్వజ సుందరి అని సాక్షాత్ గరుత్మంతుడే ధ్వజంగా కలిగిన సౌందర్య పురుషుడైనటువంటి ఆ భగవానునికి ప్రియ నాయిక అని చెప్పబడుతూ ఉంది. అటువంటి ఆ తల్లి సృష్టి స్థితి ప్రళయం అనేటువంటి మూడిటిలో కూడా చక్కగా ఉంది. ఎలా ఉంది ఆమె అంటే, ఆమె రూపాన్ని గురించి చెబుతూ చక్కగా శాస్త్రం అంటుంది ఒక చోట, ఇదం ఏది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతి. ఏమంట, ఇదం అంధం తమః కృత్స్నం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే అంటారు పెద్దలు శాస్త్రంలో. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ సమస్తమైన విశ్వము కూడా చీకటిగా మారిపోయి ఉండేది. ఎప్పుడు ఆమె శబ్ద రూపంలో కనుక ప్రపంచంలో ప్రత్యక్షం అవ్వకుండా ఈ ప్రపంచం పూర్తి చీకటిగా మారిపోయి ఉండేది అని అంటుంది శాస్త్రం. ఎలా ఉందట, ఆమె 4 విధాలైన రూపాలతో వచ్చింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 ఆమె యొక్క భాషారూపాలు. ఆ భాషారూపం గీర్దేవత అని చెప్పబడుతుంది. అటువంటి 4 రూపాలతో ఉన్నటువంటి ఆ తల్లి ఆమె యొక్క చిట్ట చివరి రూపం వైఖరి అనేటువంటి రూపమే మనం అనుభవించేటువంటి ప్రపంచం. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 రూపాలతో ఎవరైతే స్వామివారి హృదయం నుంచి బయటకు ఆవిర్భవించి వైఖరి రూపంలో మనం అనుభవించేటువంటి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేటువంటి ఇవన్నీ కూడా గడ్డగట్టినటువంటి నీరు, ఎలాగైతే గ్లేషియర్స్ అనబడేటువంటి పేరుతో సముద్రంలో ఉండేటువంటి నీళ్లే ఎలాగైతే గడ్డగట్టి మంచు పర్వతాలుగా మారుతున్నాయి ధ్రువ ప్రాంతంలో, దక్షిణ ధ్రువ, ఉత్తర ధ్రువ ప్రాంతంలో భయంకరమైనటువంటి కొండలు సముద్రం మీద తేలుతున్నాయి. అవి ఏమిటి? సముద్ర జలమే. సముద్ర జలమే గడ్డగట్టి కొండగా కనబడుతుంది. అట్లాగే శక్తి గడ్డగట్టి ప్రపంచంగా కనబడుతుంది. అలా కనబడుతున్నటువంటి ప్రపంచ రూపంలో ఉన్నటువంటి మూర్తి ఇదిగో మన ఎదురుగుండా పద్మావతి దివ్య మంత్రమూర్తిగా ఇక్కడ పూజలు అందుకుంటూ అద్భుతమైన రీతితో అదిగో వధూవర పూజ అనేటువంటి దేవానాం దేవతమాసచిష్ఠా విష్ణు వరుణా ప్రతిహర్యదన్నః ఇదన్నరా ప్రయతమూతయే హవిః మహీనుద్యావా పృథివీ ఇహ జ్యేష్ఠే రుచా భవదాగుం శుచయద్భిరర్కైః యత్సేం వరిష్ఠే బృహతే విమిన్వన్ ప్రపద్భ్యో క్షాపప్రధానేభిరేవైః ప్రపోర్వజే పితరానవ్యసేభిః గీర్భిః కృణోద్ధగం సదనే రుదస్యాం ఆనోద్యావా పృథివీ దైవ్యేన జనేన యాతం మహివాం వరోధం సయిత్స్వభా భువనే శ్వాసా యయిమేద్యావా పృథివీ జజానా ఉర్వీ గభీరే రజసీ సుమేఘే అవగంసే ధీరస్సత్యాసమైరత్ భూరిన్వే అచరంతి చరంతం పద్వంతం గర్భమవతి దధాతే నిత్యన్న సూనుం పిత్రోరుపస్థే తం పిపృతగం రోదసీ సత్యవాచం ఇదంద్యావా పృథివీ సత్యమస్తు విధర్మాదర్యదిహోపబ్రువేవాం భూతం దేవానామవమే అవోభిః విద్యామేషం రజనం జీరదానం ఉర్వీ పృథ్వీ బహుళే దూరే అంతే ఉపబ్రువే నమసా యజ్ఞే అస్మిన్ తథా తేజే సుభగే సుప్రతూర్తి या वा रक्षतं पृथिवी नो अभ्वात् या जातावोषधयोति विश्वाः परिष्ठाः
यावोषधयः सोमराज्ञीरश्वावती गुं सोमवती ओषधीरिति मातरोऽन्यावो अन्यामवतु सुचिन्नस्तोमग्रस्न्यथद्वृत्रम् उभावामिन्द्राग्नि प्रचर्षणिभ्यः आवृत्रहणागीर्भिर्विप्रः ब्रह्मणस्पते त्वमस्य यन्ताम् सूक्तस्य बोधितनयञ्च जिन्वा विश्वं तद्भद्रं यदवन्ति देवाः बृहद्वदेम विदथे सुवीराः स एकं सत्येभिः सखिभिः सुचद्भिः बोधाय संविधनसैरतर्दते ब्रह्मणस्पतिर्वृषभिर्वराहैः धर्मस्वेदेभिर्द्रविणं व्यानटे ब्रह्मणस्पतेरभवद्यथावसं सत्यवन्यर्महि कर्मा करिष्यतः योगा उदाजत्स दिवे विचा भजते सवशासरत्पृथगे इन्धानो अग्निं वनवद्मनुष्यतः कृतब्रह्मासु सुभद्रातः व्ययिते जातेन जातमधिसत्प्रसर्गं सते यय्यय्यजं कृणते ब्रह्मणस्पतिः ब्रह्मणस्पते सुयमस्य विश्वः वायस्यामरच्छो विवस्वतः वीरेषु वीरागमुपबृंहिणस्त्वम् ईशानो ब्रह्मणा वेशिमेहवम् स इज्जनेन सविशा स जन्मना स पुत्रैर्वाजम् भरते धनानृभिः देवानां पितरमाविवासति श्रद्धामना हविषा ब्रह्मणस्पतिम् यास्ते पोषन्नावो अन्तः सुक्रन्ते अन्यत्पूषे मा आशाः प्रपथे पथामजनिष्टपूषा प्रपथे दिवः प्रपथे पृथिव्याः उभे अभिप्रियतमे सधस्थे आजपराजरति प्रजानन् पूषा सबन्धुर्दिव आपृथिव्याः इडस्पतिर्मघवादस्मवच्चाः तन्देवास अदधः सूर्यायै कामेन कृतम् तपसग्रस्वञ्चम् अजास्वपशुपावाजपस्यः धियम् चिन्वो विश्वे भुवने अर्पितः अष्ट्राम् पूषासु चिरामुद्वरी वृजते सञ्चक्षारो भुवना देवयीयते शुचिवो हव्यामरुदः शुचीनाम् शुचिगम् हिराम्यध्वरगम् शुचिभ्यः कृतेन सत्यमृतसावायन् शुचिजन्मानः सुजयपावकाः स्वचित्रमर्कम् गृणते तुराय मारुताय स्वतवसे भरध्वम् एषः गुंसि सहसा सहन्ते रेचते अग्ने पृथिवीमखेभ्यः अगुंसेष्वामरुतः खादयो वः पक्षस्सु रुक्मा उपशिश्रियानाः विविद्युतो न वृष्टिभिरुचानाः अनस्वधामायुधैर्यच्छमानाः यावः शर्मसमानाय सन्ति त्रिधारो निदाशुषे यच्छदाधि अस्मभ्यन्तानि मरुतो वियन्ता रयिन्नो धत्तवृषणः सुवीरम् इमे तुरम् मरुतो रामयन्ति इमे सहस्रहस आनमन्ति इमे सकुंसम् मनुष्यतो निपान्ति गुरुर्द्वेषो अररुषे दधन्ति अरायिवेदचरमा अहेव प्रजायन्ते अकवामहोभिः कृष्णे पुत्रा उपमासोदभिष्ठाः स्वयामत्या मरुतः सम्मिमिक्षुः अनुतेदायि मह इन्द्रियाय सत्रा ते विश्वमनुवृत्रहत्ये अनक्षत्रमनसः यजत्र इन्द्रदेवेभिरनुते नृशक्ये ते इन्द्रसुष्मामघवन्ते अस्ति शिक्षा सखिभ्यः पुरोहोतनृभ्यः परम् हि दृढामघवन्विचेताः आवृधि परिवृतिर्नराधः इन्द्रो राजा जगदश्चर्षणीनाम् अधीक्षमिविषरूपम् यदस्ति अतो ददातु दासुषे वसूनि चोदद्दाथ उपस्तुतश्चिदर्वाक् समष्टिः यो अभिभूत्योजाः वन्वन्नवादः पुरुहूत इन्द्रः अषाढमुग्रगम् सहमानमाभिः गीर्भिर्वर्धवृषभम् चर्षणीनाम्
सोदस्य राजो बृहतो यईशे समुष्टवामविदधेऽस्मिन्द्रम् यो वायुना जयति गोमतीषु पदृष्टजानयति वस्य अच्छा आते सुष्मा वृषभयेतु पश्चात् औत्तरादधरागा पुरस्तात् आविश्वतो अभिसमेत्वर्वान् इन्द्रद्युम्नगं सुवर्वद्धे यस्मे आदेवो यातु सविता सुरत्नः अन्तरिक्षप्लावहमानो अश्वैः अस्मे दधानो नद्या पुरूणि निवेशयन् च प्रसवन् च भूमा अभीवतं कृशनैर्विश्वरूपम् हिरण्यसंययतो बृहन्तम् आस्थाद्रथगं सविता चित्रभानुः कृष्णारजागं सितविषीन्द्रधानः सखानो देवः सविता सवाया आसाविषत्पशुपतिर्वसूनि विश्रयमानो अमतिमुरोचे अर्थभोजनमधरासतेन विजनाञ्छावाश्रितिपादो अख्यन् हिरण्यप्रमुखं वहन्तः सस्वद्दिशः सवितुर्दैव्यस्य उपस्थे विश्वा भुवनानि दस्थुः विसुपर्णा अन्तरिक्षाण्यख्यते गभीरवेपा असुरः सुनीलः क्वेदानीकुं सूर्यः कश्चिकेद कतवान्यागो रश्मिरस्यातताना भगन्धियं वाजयन्तः पुरन्धिम् अरासकं सोहत्नास्पतिर्नाव्यात् आये वामस्य सङ्गथेरयीना प्रिया देवस्य सविदुस्याम आनो विश्वे अस्रागमन्तु देवाः मित्रो अर्यमा वरुणः सजोषाः भुवन यथा नो विश्वे वृधासः करान् सुषाः विठरन्न सवः सन्नो देवा विश्वदेवा भवन्तु स्वगं सरस्वती सह धीभिरस्तु समभिषाचः समुरातिशाचः सन्नो दिवा पार्थिवाः सन्नो अप्याः ये सविदुः सत्यसवस्य विश्वे मित्रस्य व्रते वरुणस्य देवाः हे सौभगं वीरभद्रो मदप्नः तधातनद्रविणं चित्रमस्मे अज्ञेयाहि दूत्यं वारिषेण्यः देवागो अच्छा ब्रह्मकृता गणेन सरस्वतीं मरुतो अश्विनापः यक्षिदेवान् रत्नधेयाय विश्वान् पृथिवीमातरध्युग् अग्ने भ्रातर्वसवो मृडदानः विश्वादित्या अदिते सजोषाः अस्मभ्यगुं शर्म बहुरं वियन्ताम् विश्वे देवा शृणुते मगं हवं मे ये अन्तरिक्षे यौ पद्यविष्ठा ये अग्निजिह्वा उत वायजद्राः आसद्यास्मिन् बर्हिषि मादयध्वम् आवामित्रावरुणाः व्यजुष्टिम् तमसा देवावसावृत्या अस्माकं ब्रह्मवृदासख्या अस्माकं वृत्तिर्दिव्या सुपारा त्वमस्तानि वसावसासे त्वरक्षिद्धामन्तवाह सर्गाः अवादिरमृतानि विश्वाः तेन मित्रावरुणा सचेथे तत्सुवां मित्रावरुणामहिताम् हेर्मातस्थुषीराभिर्दुःख्रे विश्वापिन्वधस्वसरस्य हेनाः अनुवामेकः पविराववर्ति यद्वगं हिष्ठन्नादिविदे सुदानो अच्छेत्रगं सर्वभुवनस्य गोपा ततो नो मित्रावरुणाववेष्टम् दिशा सन्तो जीगिवागं सस्याम आनो मित्रावरुणाहं यदातिम्
यतैर्गव्योतिमुक्षतमिडाभिः प्रतिभामत्रवरमाजनाय प्रणीतमुत्वा दिव्यस्य चारोः प्रवाहवादिसङ्गीवसेनः आनो गव्योतिमुक्षतं घृतेन आनो जने श्रवयदयुवानां श्रुतं मे मित्रावरुणाः वेमा इमा रुद्राय स्थितिरधन्वने गिरः क्षिप्रेषवे देवाय स्वधाम्ने आषाढाय सहमानाय मीढुषे तिग्मायुधाय भरदा शृणोदना पादत्तेभिः रुद्रसन्दमेभिः सदगं हिमाशय्यभेषजेभिः यस्मद्वेदवितलं यगुंहः तमेवागश्चादयस्वाभिशोचेः अर्हन्विभर्षिमानस्लोके रोचनो रोचमानः शोभमानः कल्याणः सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सफल मनोरथ साधन शुभदे 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 सरसिजमुखी सारस नयने हरिवक्षस्थल स्थिर निवासिनी हरिवक्षस्थल स्थिर
सारस नयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भुवि परदेवते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी भुवि परदे अर्हन् विपर्षिमानस्तोके आदेऽपि धर्मरुदागं सुम्नमेधो मानस्वोद्यस्य सन्दृशो युयोधाः अभिरावीरो अर्वदीक्षमेधा प्रजाये महिरुद्रप्रजाभिः देवा बभ्रो वृषभजे गीतानां यथा देवनहर्णीशेन गुंसि धावनस्रोर्नो रुद्रेह बोधि बृहद्प्रदेम विदथे सुवीराः परिणो रुद्रस्य हेतिस्तु हि श्रुतम् मीढुष्टमार्हन् बिभर्षि
त्वमग्ने रुद्र आबोधाजानम् सूर्यो देवीमुषसगोनोचमानामर्यः नयोषामभ्येति पश्चात् यद्राणरो देवयन्तो युगानि वितन्वदे प्रतिभद्राय भद्रम् भद्रा अश्वा हरितः सूर्यस्य चित्रायेदग्वा अनुमाद्यासः नमस्यन्तो दिव आपृष्ठमस्तुः परिद्या वा पृथिवी यन्ति सद्यः तत्सूर्यस्य देवत्वम् तन्महित्वम् मध्यागर्तोर्विदधो सञ्जभार यदेदयुक्तहरितः आर्द्राद्रीवासस्तनुते शिवस्मै तन्मित्रस्य वरुणस्याभिचक्षते सूर्योरूपम् कृणुते द्योरुपस्थे अनन्तमन्यद्दुषदस्य पाजः कृष्णमन्यद्धरितः संहरन्ति अद्यादेवा उदिता सूर्यस्य निरगंहसप्रिभृतान्निरवद्यात् तन्नो मित्रो वरुणो मामहन्ताम् उदितिः सिन्धुः पृथिवी उदद्यौः दिवो रुक्ममुरुचक्षा उदेति दूरे अर्थस्तरणिर्भ्राजमानः नूनञ्जनाः सूर्येण प्रसूताः आयन्नर्थानि गणवन्नवागुंसि सन्नो भवचक्षसा सन्नो अह्नाः संभानुनासगुंहिमासं गणेन यथा समस्मै समसद्दुरोणे तत्सूर्यद्रविणम् देहि चित्रम् चित्रम् देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगदस्तस्थुषश्च द्रष्टारधत्तन्नस्तुरीपम् पुष्टा वीरम् पिशङ्गरूपः यदेमम् द्रष्टज्जनयन्तगर्भम् अतन्द्रास युवतयो बिभर्तम् तिग्मानीकग्रस्वयसञ्जनेषु विरोचमानम् परिशीर्णयन्ति आविष्ट्यो वर्धते चारुरासु जिह्मानामूर्ध्वस्वयसावस्थे उभे त्वष्टर्भिभ्यसुत्यायमानात् प्रतीचीसिगंहम् प्रतिजोषयेते मित्रो जनान् प्रथमित्र अयम् मित्रो नमस्य सुसेवः राजा सुक्षत्र अजनिष्टवेदाः तस्य वयगो समतो यज्ञस्य अपि भद्रे सौमनसे स्याम तनमीवास इदयामदन्तः मितज्वो वरिवन्ना पृथिव्याः आदित्यस्य व्रतमुपक्ष्यन्तः वयम् मित्रस्य सुमतौ स्याम मित्रन्नैव यागोषु गव्यवते राजयो विजथे अप्स्वती जनन् अरे जयता गोरोदसी पाजसा गिराम् प्रतिप्रियम् यजतम् जनुषामवः महागौ आदित्यो नमसो भरद्यः यातयज्जनो गृणते सुसेवः तस्मादेतत्पन्यतमाय जुष्टम् अग्नौ मित्राय हविराजुहोत आवागुं रथो रोदसी वद्वधानः हिरण्ययो वृषभिर्या स्वश्रैः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ఎటువంటి మోహమో ఈతెకు నాతని మీద
जय